సుబ్రహ్మణ్యం హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతున్న రాజమండ్రి కోర్టులో విచారణకు ఎమ్మెల్సీ అనంతబాబు హాజరయ్యారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 26 వరకు విచారణ జరగనుంది. మొత్తం 15 మంది సాక్షులను విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజాబాబుని అడిగి తెలుసుకుందాం. రాజాబాబు, అనంతబాబు కేసుకు సంబంధించి ఈ రోజు నుంచి 26వ తారీఖు వరకు కోర్టులో కేసు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు రాజమండ్రి జిల్లా కోర్టులో ఈ రోజు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి సంబంధించి విచారణ ఈ రోజు నుంచే ప్రారంభమైంది. అంటే 2022 మే 19వ తారీఖున దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని ఆ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అత్యంత దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారు. ఈ సంఘటనపై సుప్రీంకోర్టు కూడా విచారణను త్వరితగా పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి రాజమండ్రి జిల్లా కోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసు విచారణ జరుగుతుంది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఈ రోజు పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతబాబును రాజమండ్రి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఈ విచారణ ఈ రోజు నుంచి ఈ నెల 26వ తేదీ వరకు కూడా జరగనుంది. మొత్తం 15 మంది సాక్షులను న్యాయమూర్తి విచారణ చేయనున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న టీడీపీ కావచ్చు, దళిత నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి కూడా ఈ నెల 26 వరకు కూడా దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును జిల్లా న్యాయమూర్తి విచారణ చేయనున్నారు. ఈ నవంబర్ 30 లోపు ఈ కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి కూడా కోర్టులో విచారణ జరుగుతుంది. అంటే 2022 మే 19న దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించి ఈ రోజు నుంచి 20 వరకు విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు ప్రాసిక్యూషన్ తరపున వాదనలు కూడా వినిపించనున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ. अभी आ रहा है अभी